అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తలేడు. ఏమైందో తెలియదు. మనకు మండే స్టార్ట్ అయింది మీటింగ్. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 డేస్ అయిపోయింది. గురువారం కూడా సభ స్టార్ట్ అయింది. పోనీ అసెంబ్లీకి వస్తలేడు అంటే వస్తున్నాడు. ఆయన ఛాంబర్లో కూర్చుంటున్నాడు. ఎవరిని వస్తే మాట్లాడుతున్నాడు. అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ డే ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసే ముందర సోమవారం నాడు ఇంకా అసెంబ్లీ మూసేస్తారనగా వచ్చిపోయాడు. తర్వాత మంగళవారం రోజు అసెంబ్లీకి వచ్చిండు, కానీ అసెంబ్లీ లోపలికి రాలే. బుధవారం నాడు వచ్చిండు, పోయిండు, ఎవరు కనబడలేదు. గురువారం రాలేదు. మొన్న ఎవరు సబితా ఇంద్రెడ్డి కూడా అన్నారు, ఏమైంది మేము 3 రోజులకి వెళ్ళి చూస్తున్నాము సీఎం కోసం, వస్తూనే లేడు, ఇయ్యాలని ముఖం చూపించిండు అని సెటర్ చేసింది ఆమె. సరే ఏమైనా కావచ్చు, కానీ సీఎం ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతలేడు, అసెంబ్లీకి వస్తలేడు? మరి కేసీఆర్ వస్తలేడు కదా అంటే, కేసీఆర్ రాకపోయినా నడుస్తుంది. కేసీఆర్ రాకపోయినా సభానాయకుడు ఈయన రేవంత్ రెడ్డి, ఆయన కాదు. ఆయన పార్టీ పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండాలన్నా అంటే ఉండాలని లేదు, రాజ్యాంగంలో ఉండకూడదు అని లేదు. కానీ సీఎం సభను నడిపించే నాయకుడు ఆయన ఉంటే ఇక డ్రైవర్ ఉన్నా అనుకో, బస్సుకి నడుస్తూ ఉంటుంది, బస్సు పోతూనే ఉంటుంది. కండక్టర్ ఉన్నా లేకపోయినా, జనం ఉన్నా లేకపోయినా నడుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సీఎం లేకపోవడంతోనే సభ సీరియస్నెస్ పోయింది. ప్లస్ డిఫెన్స్లో పడుతున్నది గవర్నమెంట్. ఉత్తరపక్క హరీష్ రావు ఒకటే బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్లస్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి గారు బ్యాటింగ్ చేస్తున్నారు. అక్బరుద్దీన్ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు ఎంఐఎం నుంచి. ఈ మధ్య ఆయన కూడా అటాక్ చేస్తున్నాడు. మొన్న ఏదో ఇష్యూ తీసుకొని ఏకిపడేసిండు. ఏంది? ఫీజు రియంబర్స్మెంట్. బహుశా వాళ్ళ కాలేజీ కూడా డబ్బులు రావాల్సి ఉన్నాయేమో, దాని మీద ఫుల్ ఫైట్ చేసిండు. ఎందుకు వస్తలేడు రేవంత్ రెడ్డి గారు? అసెంబ్లీకి వస్తున్నారు, సభకి ఎందుకు వస్తలేరు? ఏదో నామగా వస్తే ఎందుకు మనసు, కొందరు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే మనసు విరిగిపోయిందంట ఆయనకి. దేని మీద మనసు విరిగిందో తెలియదు. అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి డిఫెన్స్ చేస్తున్నప్పుడు ఆయనకు మిగతా మంత్రులకి వెళ్ళి సపోర్ట్ కూడా వస్తలేదు. ఇది కూడా వాస్తవం. ఆయన ఒక్కడే మాట్లాడాల్సి వస్తుంది ప్రతి ఇష్యూలా. తర్వాత వీళ్ళు కొట్టిపడేస్తున్నారు, మధ్యలో వీళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నప్పుడు మాత్రమే మిగతా వాళ్ళు, పొన్నం ప్రభాకర్ అయినా మిగతా వాళ్ళందరూ కూడా, శ్రీధర్ బాబు వాళ్ళందరూ వస్తారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కాబట్టి అసెంబ్లీ వ్యవహారం వచ్చినప్పుడు రూల్స్ అని శ్రీధర్ బాబు లేస్తాడు. కానీ మిగతా పబ్లిక్ ఇష్యూస్లో మాట్లాడతలేడు. పబ్లిక్ ఇష్యూ వచ్చే వరకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ నుంచి. యువతల వీళ్ళు ప్రతిపక్షాలు బాగా అగ్రెసివ్ ఉన్నాయి. ప్రతిపక్షం బలంగా ఉంటే అసెంబ్లీ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనకు చూస్తున్నాం సంవత్సరం నుంచి. ఈ సభ ఇంకా కొంత క్లారిటీగా కనిపిస్తుంది. ప్రతిపక్షం బలంగా ఉండడంతోన పబ్లిక్ ఇష్యూస్ను కొంత చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుండడం ప్రతిపక్షాలు అన్ని పార్టీలు అదే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సీఎం మాట్లాడకపోవడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. అది స్ట్రాటజీ ఏమని కొంతమంది అన్నారు, కానీ స్ట్రాటజీ కాదు. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఏమున్నాయంటే, ఇప్పుడు నిజానికి సంవత్సరం అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది ప్రభుత్వానికి. హనీమూన్ పీరియడ్లో ఏం చేసినా నడుస్తుంది, ఏం చెప్పినా నడుస్తుంది. మేము మొన్ననే వచ్చినామని చెప్పినా నడుస్తుంది, మేము ఇంకా చేస్తామని చెప్పినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. కానీ 1 year తర్వాత ఎగ్జిక్యూషన్ కావాలి. అరే సొంత పార్టీ ఎమ్మెల్యేలు 0 hourలో కడిగి పడేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మేము ముఖం చూపెట్టుకోలేకపోతున్నాము, లేకపోతే మేము పాపం వాళ్ళకు CDF ఉంటుంది, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని 5 కోట్లో 10 కోట్లో పెడుతుంది గవర్నమెంట్. వాళ్ళు దండగిలు ఏం చేస్తారంటే కార్యకర్తలకు, దగ్గర కాంట్రాక్టర్లకు, వాళ్ళకి చిన్న నామినేషన్ మీద 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్లు ఇస్తారు. మోరీలు, చిన్న రోడ్లు, అక్కడక్కడ రిపేర్స్, ఏదో చిన్న పనులు ఇస్తారు, కాంట్రాక్ట్ ఇస్తారు. అది నామినేషన్ బదులు ఇస్తారు. దానికి ఏమి యాక్షన్స్ అవి ఉండవు. పాపం అవన్నీ చేపించారు, దగ్గర మంత్రులతో చేపించుకున్నారు ఎమ్మెల్యేలు. పాపం ఏం కాదు, బిజినెస్ అది కూడా చేపించుకున్నారు కానీ పైసలు లేవు. ఇప్పుడు బట్టి విక్రమార్కని అడుగుదామంటేనేమో అది సీఎంతో కూర్చొని సీఎంను కలిసినప్పుడు చెప్పండి అని చెప్తున్నాడంట. ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకేం తెలియదు, పైసలు లేవు. బహుశా ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి సభకు వస్తలేరా సభలోకి? ప్లస్ మళ్ళీ ఎమ్మెల్యేలు సభ జరుగుతున్నప్పుడు బయటకు పోదామంటే వద్దు, మీరు అట్లా పోవద్దు, సభలో ఉండాలని చెప్పి రూల్ పెట్టినట్ట. అట్లా సభ నడుస్తున్నాగానే పోయి సీఎంను కలుద్దామంటే కూడా కలవడానికి ఛాన్స్ లేదు. ప్లస్ దీనికి తోడు ఈ సంవత్సరంలో వీళ్ళు చేసిన అనేక వ్యవహారాలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవతల ప్రతిపక్షాలన్నీ చూసిండ్రు కదా. ఓ పక్క బీఆర్ఎస్ చూస్తే రైతులకు సపోర్ట్గా ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చిండ్రు, అదంతా గ్రీన్ కండవాలు వేసుకొని పోయినారు. బీజేపీ వాళ్ళు ఏకంగా ఎడ్ల బండ్లు వచ్చిర్రు. నిన్న చూస్తే ఆటోలో వచ్చిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఆటోలో.
ఎందుకు ఆటో డ్రైవర్లకు మద్దతుగా మీరు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరంలో, ఇయ్యలేదు, సంవత్సరం అయిపోయింది అని వాళ్ళు వచ్చారు. నిన్న బీజేపీలో ఒక ఇష్యూ తీసుకున్నారు, ఎంఐఎంలో ఒక ఇష్యూ తీసుకుంటున్నారు. రకరకాలుగా ప్రతిపక్షాలంతా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ప్రభుత్వం మీద ప్రెషర్ పెడుతున్నాయి. కాబట్టి బహుశా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ సమాధానం మనం ఎందుకు చెప్పాలి, మనం ఎందుకు దాంట్లో ఇరుక్కపోవాలి? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. అదాని ఇష్యూ కూడా అసెంబ్లీలో సాక్షిగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వం లేకపోతే మనం ఉత్తగా హైకమాండ్ పిలిపించిందని చెప్పేసి ఏదో రాజ్భవన్ డ్రామా ఆడి రాజ్భవన్ దాకా పోకుండా ఓ పావు కిలోమీటర్ దూరంలోనే ఆగిపోయి ఆడనే పోలీసులు ఆపేసారని చెప్పినంత మాత్రాన ఇష్యూ పోదు. అదానితో 10,400 కోట్ల అగ్రిమెంట్ చేసుకునేది ఏంది? అదానితో మోడీ బిజినెస్ చేస్తే, మోడీ బిజినెస్ అంటే కేంద్ర ప్రభుత్వం బిజినెస్ చేస్తే తప్పెట్లయితుంది, రాష్ట్ర ప్రభుత్వం బిజినెస్ చేస్తే ఒప్పెట్లయితుంది? సమాధానం చెప్పాలి కదా. అదొక్క ఇష్యూ కాదు. రుణమాఫీ మీద చర్చించారా? రుణమాఫీ గురించి చెప్పరా? రుణమాఫీ అయిపోయిందని చేతులు ఎత్తేస్తే అయిపోతుందా? రైతు భరోసా, రైతు బంధు ఉంది. రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా? ఆల్రెడీ ఒక సీజన్ ఎగేసిండ్రు, ఇంకో సీజన్ వచ్చింది, ఇస్తామంటున్నారు. మరి అది చెప్పాలి కదా. విధి విధానాలు ఏంది, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, రైతు బంధు చెప్పాలి కదా. సంవత్సరంలో మీరు ఇస్తామని చాలా ఉన్నాయి. మహిళలకు 2,500 రూపాయల స్కీమ్ ఉంది, లేకపోతే ఇంకో స్కీమ్ ఉంది, కూలీలకు పైసలు ఇచ్చేది ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పైసలు ఉన్నాయి. మరి అవి ఇస్తారా ఇయ్యరా? ఏంది ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలి కదా. ఏం చెప్పకుండా ముఖ్యమంత్రి ఓన్లీ రూమ్కు పరిమితం అయితే అది దేనికి సంకేతం? ప్రభుత్వం పారిపోతా అంటారు. ఆల్రెడీ గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. ఏ ఇష్యూ తీసుకున్నా గవర్నమెంట్ సమాధానం చెప్తలేరు, తలతోకలేని సమాధానాలు చెప్తున్నారు. అని చూస్తలేము. నిన్న మొన్న అప్పుల గురించి మాట్లాడితే బట్టి విక్రమార్క ఇరకపోయాడు. అప్పుల గురించి మాట్లాడితే ఇరకపోయాడు ఆయన. మేము 1,27,000 కోట్లు అప్పు చేసామని చెప్పుకున్నాడు. ఒక స్ట్రాటజీ లేదు, ఒక ఫ్లోర్ కోఆర్డినేషన్ లేదు, ఎవరేం మాట్లాడుతారో తెలియదు. లాస్ట్కు నిన్న హరీష్ రావు వేసేసిండు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రెచ్ చేయాలని చెప్పేసి కోమరెడ్డి వెంకరెడ్డి వేసేసిండు. కోమరెడ్డి వెంకరెడ్డి డిఫెన్స్లో పడ్డాడు. ఏం మాట్లాడాలి? ఇక్కడ నుంచి ఫోర్స్ ఎక్కువ వస్తుంది ప్రతిపక్షాల నుంచి. గవర్నమెంట్ ఆన్సర్స్ వస్తారు. ఏమనంటే మీరు అప్పుడు చేయలేదా, మీరేం మాట్లాడతారా? అది కాదు, వాళ్ళు చేయలేదో చేసినరో వాళ్ళు ఓడించేసింది బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు వాళ్ళతో పోల్చుకోవద్దు. మీరు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకన్నా లో ఉంటారు. బీజేపీ వాళ్ళు ఆయన సర్పంచ్ల గురించి ఏం మాట్లాడాడు? కామారెడ్డి ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? కాటేపల్లి ఏం మాట్లాడాడు? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, సర్పంచ్ చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, మీరు ఆ ప్రభుత్వం ఇదేసి గత ప్రభుత్వం ఇదేసి తప్పించుకుంటే కుదరదు అన్నాడు. కానీ తప్పలేదు కదా. ఇట్లా దానికి ఆన్సర్ చేయాల్సింది గవర్నమెంటే. మినిస్టర్స్ ఏమో ఒకరిద్దరు మినిస్టర్స్ తప్ప ఎవరు మాట్లాడతలేరు. నిన్న గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ వేసేసిండు. పొన్నం ప్రభాకరు సప్పుడు ఆకుండా కూర్చున్నాడు. ఏమో సార్ చేయడం వల్ల అంటే ముఖ్యమంత్రి సభలో ఉండడం వల్ల కొంత సభ్యులకు బలం వస్తుంది. ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, వాళ్ళకి ఎవరు చెప్తారు? ఆ కొత్త ఎమ్మెల్యేలు మాట్లాడాలంటే ఒక సీఎం ఉంటే వ్యవహారం కోఆర్డినేషన్ వేరే ఉంటుంది. అది ఎందుకు బదనాం కావాలి, పోయి మాట్లాడి అనవసరంగా అన్నీ నేనే మాట్లాడి ఎందుకు బదనాం కావాలని వస్తలేడా? లేకపోతే ఇరుకున్న పడతాం, అనవసరంగా మనం ఇరుకున పెడతారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం ఇరుకున పడే పొజిషన్లో ఉన్నామని ఆయన అనుకుంటున్నాడా? లేకపోతే ఇంకేమన్నా అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడితే ఎట్లుంటుంది అంటే, కోమరెడ్డి మాట్లాడుతున్నాడు, నేను లేస్తే చూడు ఏమవుతుందో అన్నట్టు, నేను లేస్తే మోగాని కాదన్నట్టు అప్పుడప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాడు తప్ప సబ్జెక్ట్ లేదు. గవర్నమెంట్ డిఫెన్స్లో ఉంది, సభలో గవర్నమెంట్ డిఫెన్స్ పడుతుంది. రేవంత్ రెడ్డి సైలెన్స్ ఎందుకున్నాడు? ఈ విషయాల మీద గవర్నమెంటే డిఫెన్స్లో పడుతుంది, దానికి చేసేదేం లేదు. వాళ్ళు అఫెండ్ చేయాలి, ప్రతిపక్షాలను తిప్పికొట్టాలి. మీరు చేస్తున్నది చెప్పుకోవాలి. మేము చేస్తుంది చెప్పుకోలేకపోతున్నామంటారు, సభ పెట్టుకున్నారు చెప్పరు. వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే మీరు 10 ఆన్సర్లు చెప్పండి చేసిన ఏమైనా ఉంటే, చెప్పలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో సభకు వస్తలేడు. అందరు ప్రతిపక్షాల వాళ్ళు రేవంత్ రెడ్డి కోసం చూస్తున్నారు. కేసీఆర్ వచ్చినా రాకపోయినా, నేను చెప్తున్నా కదా, కేసీఆర్ వచ్చినా రాకపోయినా ఫరక్ పడదు సభ. కానీ ముఖ్యమంత్రి లేకపోతే గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుందంటే గవర్నమెంట్ మీద ఇంకా జనాలు అసంతృప్తి పెరిగిపోతుంది. జనాలంతా అసెంబ్లీ ఏమైనా చెప్తారేమో, కొత్తగా ఏమైనా నేర్పిస్తారేమో, ఇంకేమైనా కొత్త స్కీమ్స్ ఇస్తారేమో, పాత స్కీమ్స్కి ఏమైనా డేట్స్ ప్రకటిస్తారేమో, ఇలా రకరకాల ఇష్యూస్ కోసం జనం ఎదురు చూస్తున్నారు. సీఎం రాకపోతే, మంత్రులు చెప్పకపోతే దానికి అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.